షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ సాయినగర్ ఈస్టులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎన్ కపిల్ రాజు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారికి పంచామృతాలతో అభిషేకం గావించారు. షిరిడి నుంచి తెప్పించిన దండలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారికి దీపధూప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలియజేశారు. మధ్యాహ్నం 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తూ స్వామివారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ వేడుకలలో సురభి రమేష్ రావు, సుబ్బారెడ్డి, కుమార్ సార్, సత్యవర్ధన్ రావు, సుధాకర్ రెడ్డి, భద్రాచారి, ఆలయ ప్రధాన అర్చకులు పవనాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पूजा द्रव्यान् हम प्रोक्ष देवमात्मान् हम प्रोक्ष अपवित्र पवित्रो वा सर्वसुबन्धानाम्ने चिरञ्जीविनः अखिल नामनेस्य दिव्यानाम्ने चिरञ्जीविनः सह कुटुम्बानां सह बान्धव्याः ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. చెప్పండి. ఇది ఆల్విన్ కాలనీ సాయినగర్ సాయిబాబా గారి దేవాలయం అండి. ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించి 29 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ యొక్క 29 సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడ గురు పౌర్ణమి మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ప్రత్యేక గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈ పౌర్ణమి ఉత్సవాన్ని జరుపుకున్నటకు షిరిడీ నుంచి ప్రత్యేకంగా బాబా గారికి వస్త్రాలు తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా 4 దండలు కూడా తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారుగా ఈ యొక్క గురు పౌర్ణమి దినాన్ని పురస్కరించుకొని 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని బాబా గారిని ఈ యొక్క గురు పౌర్ణమికి ప్రత్యేకత అంటే గురువుని ఖచ్చితంగా దర్శించుకోవడమే కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కాలనీవాసులందరూ కూడా వచ్చి మన బాబా గారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని తీసుకొని ఖచ్చితంగా తినాలందే అందరం కూడాను అన్న ప్రసాదము తీసుకొని బాబా గారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం.